బలమైన ఆయుధాలు నాకు హానిని తలపెట్టకుండా నీ మీద నేను విజయం సాధిస్తాను. ఎందుకంటే సైన్యములకు అధిపత్యకు దేవుని నామం, ఆయన నామం సైన్యములకు అధిపత్యకు యెహోవా. ఆయన నామాన్ని పట్టి నేను మీదకి వస్తున్నాను. నా దగ్గర ఏ ఆయుధాలు ఉండకపోవచ్చు. దావీదు దగ్గర పెద్ద ఆయుధాలు లేవు, కానీ యేసు నామం ఉంది, దేవుని నామం ఉంది, సైన్యములకు అధిపతికి యెహోవా అనే నామం ఉంది. మన దగ్గర వేరే వేరే ఆయుధాలు ఉండకపోవచ్చు. పాస్టర్ గారంటే వాళ్ళలాగా నాకు మాటలు చెప్పడం రాదండి, నేను మాటలు మరాఠీని కాదండి, మాట్లాడడం నాకు రాదండి, తంత్రాలు రాదండి, నాకు మంత్రాలు ఇవన్నీ రాదండి, నాకు 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 చేత కదండి పాస్టర్ గారు, నేను అమాయకురాలనండి, నేను అమాయకునండి, నాకు అలాంటి తెలివితేటలు లేవండి. మెడకేస్తే కాళ్ళకేస్తారు, కాళ్ళకేస్తే మెడకేస్తారు. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, నాకు అంత నాలెడ్జ్ లేదండి, అంత జ్ఞానం. పర్వాలేదు, నీ దగ్గర ఏ ఆయుధాలు లేకపోయినా పర్వాలేదు, నీకే ఆయుధాలు లేకపోయినా, శత్రు ఆయుధం బలమైన ఆయుధాలు అయి ఉండొచ్చు, కానీ నీ ముందర నడుస్తుండేది ఎవరు తెలుసండి? సైన్యములకు అధిపతిగా దేవుడు నడుస్తున్నాడు. నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, అదే యేసు నామం అనే ఆయుధం. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. యేసునామం చెప్పండి. యేసునామం, 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 యేసు